వెల్కమ్ టు జీకే హౌస్. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పార్ట్లో భాగంగా ఇవాళ మనం వచ్చేసి ర్యాంకింగ్ టెస్ట్. సో మనకు ర్యాంకింగ్ అంటే ఏంటిది? ఒక లైన్లో కొందరు స్టూడెంట్స్ ఉంటారు, వాడు పైనుంచి 5వ ర్యాంకు, పైనుంచి 5, కింద నుంచి 7 అయితే అందులో మొత్తం ఎంతమంది ఉన్నారు అంటే ఒక లైన్ ఉంది, లేకపోతే ఒక కాంపిటీషన్ ఎగ్జామ్ ఏదైనా సరే, ఒక లైన్లో ఒక కాంపిటీషన్ ఎగ్జామ్లో ఒక వ్యక్తి యొక్క లేక ఒక స్టూడెంట్ యొక్క ర్యాంకు పైనుంచి 5th, కింది నుంచి 7th అయితే వార్డులో మొత్తం ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది, అప్పుడు అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇది ఒక ర్యాంక్. లేకపోతే కొందరు వ్యక్తులు ఎడమ నుంచి కుడికి ఉంటారు, రైట్ నుంచి వాడి ర్యాంక్ ఇంత, లెఫ్ట్ నుంచి ఇంత అయితే వాడి ర్యాంక్ ఎంత, మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు. లేకపోతే మొత్తం ఒక క్లాస్లో 50 మంది విద్యార్థులు ఉంటారు, అందులో ఒక విద్యార్థి యొక్క ర్యాంక్ వచ్చేసి పైనుంచి 24 అయినప్పుడు కింది నుంచి ఆ విద్యార్థి యొక్క ర్యాంక్ ఎంత. ఇట్లాంటి క్వశ్చన్సే మెయిన్ అడుగుతాడు. ఇది చాలా ఈజీ టాపిక్, కరెక్ట్గా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా? దీనికి చూసుకుంటే మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 మంది విద్యార్థులు ఉన్నారనుకో. ఒక విద్యార్థి యొక్క ర్యాంకు పైనుంచి 4, పైనుంచి విద్యార్థి యొక్క ర్యాంకు 4, కింద నుంచి ఎంతో చూసుకుంటే 1 2 3 4 5, వీడు ర్యాంక్ ఎంత 5, టోటల్ 9 -1 చేస్తే అందులో ఉన్న విద్యార్థులది వస్తుంది. ఏదైనా ఒక సిరీస్ కానీ సీక్వెన్స్ కానీ తీసుకున్నప్పుడు పైనుంచి ర్యాంకు, కింది నుంచి ర్యాంకు, 2 ర్యాంకులు తీసుకొని వాటిని యాడ్ చేయాలి. యాడ్ చేసి అందులోకి వెళ్ళి 1 తీసేయాలి. 1 తీసేస్తే అందులో ఉన్న విద్యార్థులు లేదా అందులో ఉన్న వ్యక్తులను ఖచ్చితంగా మనకు తెలుస్తారు. ఇది ఫార్ములా. ఏం లేదు, పై ర్యాంక్ ఎబో ర్యాంక్ ప్లస్ బిలో ర్యాంక్, ఎబో ర్యాంక్ ప్లస్ బిలో ర్యాంక్ -1 చేస్తే వచ్చేది ఆన్సర్. ఎబో ర్యాంక్ ప్లస్ బిలో ర్యాంక్ -1. ఓకేనా? రైట్. ఇది బేస్ చేసుకుని మనం క్వశ్చన్ చేద్దాం. చూడండి, శామ్, ఈ అబ్బాయి ఎడో ఒక శామ్ ర్యాంకుడు 9th, వాడి ర్యాంక్ ఎంత 9th, పైనుంచి 9th ర్యాంక్. ఆఫ్ ద టాప్ 38 rank from the bottom in a class. How many students are there? 7. 47. మనం ఏం చేయాలి? పై ర్యాంకు ప్లస్ కింది ర్యాంకు -1. 9 + 38 దట్ ఈజ్ 47 కదా. ఈ 47లోకి వెళ్ళి -1 చేసేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 46. ఆన్సర్ వచ్చేసి 46. ఈ యొక్క ర్యాంక్ వచ్చేసి 46. ఆ అబ్బాయి యొక్క ర్యాంకు 46. సో శామ్ ర్యాంక్ పైనుంచి 9, కింద నుంచి 38 అన్నప్పుడు యాడ్ చేసి 1 తీసేస్తే దట్ ఈజ్ ర్యాంక్. నెక్స్ట్, ఏ క్లాస్ ఆఫ్ బాయ్స్ స్టాండింగ్ ఇన్ ఏ సింగిల్ లైన్. ఇట్లా తీసుకోవచ్చు, నువ్వు ఇలా తీసుకో, నీ ఇష్టం, అది నో ప్రాబ్లం. సో one boy 19th టీఎస్ తర్వాత రాస్తున్నా, అవసరం ఇది ఒకటే రాస్తున్నాను. ఇన్ ఆర్డర్ ఫ్రమ్ బోత్ ఎండ్స్, వీడి ర్యాంకు పైనుంచి 19, కింది నుంచి కూడా 19, పైనుంచి 19, కింది నుంచి కూడా 19, మొత్తం యాడ్ చేయండి. ఎంత అవుతుంది? 38. సో అందులో ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది? హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ దట్ క్లాస్? సో ఒకటి తీసేస్తే ఆన్సర్ వచ్చేసి 37. ఇది ఒక్కటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా? మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ ఈ కండిషన్ బేస్ చేసుకునే ఉంటాయి, బట్ అవి కొంచెం ఆర్డర్ మనకిచ్చే కాన్సెప్ట్లో వాడు చేంజ్ చేస్తూ ఉంటాడు. అవే ప్రాబ్లమ్స్ కొన్ని చూస్తున్నాం మనం ఇక్కడ. 37 ఉంది కదా, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, అజయ్ ర్యాంక్ 16th. Ajay rank 16th from top
and 29th, right? 29th from bottom. So bottom, among these who passed an examination, 6 boys or did not participate in the competition. 5 failed. Okay, how many students are there in that class? ఫస్ట్ ఏం చేయాలి? యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 5 ప్లస్ 1 45. ఒకటి తీసేయాలి, ఇదంత వచ్చింది 46. సరే, ఒకటి తీసేస్తే 44 తీసేసాను, 44 వచ్చింది. ఈ ర్యాంక్ వచ్చేసి 44. వాడు ఏమన్నాడు? అజయ్ ర్యాంక్ వచ్చేసి 16th ఫ్రమ్ టాప్ అండ్ 29th ఫ్రమ్ బాటమ్. పైనుంచి 16, కింద నుంచి 29, మొత్తం 45. 45 వెళ్ళకపోతే 44. ఆ క్లాస్లో ఉన్నది 44 మంది, అంటే ఆ ర్యాంకింగ్ సిస్టంలో. కానీ ఏమైంది? 6 పార్టిసిపేట్ చేయలేదు దాంట్లో, అంటే ఈ 6 వాడు యాడ్ చేయాలి. అంతేకాకుండా 5 ఏమైంది? 5 ఆర్ ఫెయిల్. ఆ ఎగ్జామ్లో 5 ఫెయిల్ అయ్యారు. వీళ్ళు మొత్తం ఎంతమంది? 11. 11 ప్లస్ 44, దట్ ఈజ్ ఈక్వల్ టు 55 మంది. ఆ క్లాస్లో మొత్తం ఉండేది 55 మంది. అది గుర్తుంచుకోండి. ఇఫ్ అతుల్ ఫైండ్స్ దట్ హీ ఈజ్ 12th, ఇది ఒక్కసారి చూసుకోండి, 12th ఫ్రమ్ ద రైట్ లెఫ్ట్ ఏదైనా పరే. ఇది రైట్ అనుకుంటే వీడి ఇటు నుంచి 12 ఉన్నాడు. ఓకే, ఇన్ ద బాయ్స్ అండ్ ఇన్ ఎ లైన్ అండ్ 4th ఫ్రమ్ లెఫ్ట్. రైట్ నుంచి 12, లెఫ్ట్ నుంచి 4th ఫ్రమ్ లెఫ్ట్. హౌ మెనీ బాయ్స్ షుడ్ బి యాడెడ్ టు దట్ లైన్ సచ్ దట్ దెర్ ఆర్ 28 బాయ్స్? సో వాడు ర్యాంక్ వచ్చేసి 12th నుంచి రైట్, కుడి సైడ్ నుంచి 12, ఎడమ సైడ్ నుంచి 14, మొత్తం ఎంత అయింది? 16 అయింది. ఆ ర్యాంక్లో వంద ఎంత ఉంటుందో ఒకటి తగ్గుతుంది. 15 మంది మన ర్యాంకు. మొత్తం అందులో ఎంతమంది ఉన్నారు? 15 మంది ఉన్నారు. ఎందుకంటే టోటల్ 16 వస్తే మనం ఒకటి తీసేస్తాం కనుక 17 వస్తుంది. ఓకేనా? సో ఇందులో 23 మంది కావాలి. అంటే ఇంకెంతమంది పిల్లర్నలు యాడ్ చేస్తే మొత్తం అయితే ఉన్నది 15 మంది. 28 కావాలంటే ఏం చేయాలి? 28లోకి వెళ్ళి 15 తీసేస్తే ఆన్సర్ షుడ్ బి 13. ఉందా? ఇది 13 ఈజ్ అవర్ ఆన్సర్. వెరీ క్లియర్, రైట్? ఇన్ ఏ రో ఆఫ్ బాయ్స్, జీవన్, ఈరోడు జీవన్ 7th ఫ్రమ్ ద స్టార్ట్ and 11th from end. 7th from start, 11th from end. ఓకే, టోటల్ ఎంత ఇల్లు? 89. ఒక 17 మెంబర్స్. ఓకే, ఇన్ అనదర్ రో, ఒక రో అయిపోయింది, ఇంకొక రో ఉన్నది. ఈ రోలో ఎవడున్నాడు? వాడు జీవన్ అంటాడు, ఒక అబ్బాయి ఉన్నాడు. జీవన్ ఇందులో ఉన్నాడు. ఇంకోటి ఎవడు? వికాస్. ఈ వికాస్ తీసుకుంటే వీడు ఈ వికాస్ ఈజ్ 10th. వికాస్ ఈజ్ 10th ఫ్రమ్ ద స్టార్ట్ అండ్ 12th ఫ్రమ్ ద ఎండ్. అంటే మొత్తం 22 మెంబర్స్. ఈ 22లోకి వెళ్ళి ఒకటి తీసేయాలి. మనం ఎప్పుడైనా ర్యాంకింగ్ తీసుకున్నప్పుడు ఒకటి తీసేయాలి. 21 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? ఇన్ హౌ మెనీ బాయ్స్ దేర్ ఆర్ ఇన్ బోత్ రేస్? అంటే ఫస్ట్ రోలో 17 మంది ఉన్నారు, సెకండ్ ఏలో 21 మంది ఉన్నారు. మొత్తం అంటే ఏం చేయాలి? 17 ప్లస్ 21 38 మంది. మొత్తం 2 రోలలో కలిపి 38 మంది ఉన్నారు. ప్రాబ్లం మళ్ళీ ఒకసారి చెప్తే చూడండి. ఒక అబ్బాయి జీవన్ అంటే ఆయన ఒక రోలో ఉన్నాడు. వాడు ర్యాంక్ వచ్చేసి 7, పైనుంచి 7, ఒక సైడ్ నుంచి తీసుకోవచ్చు. 11 ఫ్రమ్ ఎండ్, కింద నుంచి 11, మొత్తం 18 అంటే మనకు మొత్తం ఎంతమంది ఉన్నట్టు ఒకటి తీసేయాలి కనుక 17 మంది 1 రోలో ఉన్నారు. నెక్స్ట్ వాడు వికాస్. ఈ వికాస్ ఏమైండు? ఈ వికాస్ వచ్చేసి
పైనుంచి 10 కింద నుంచి 12. ఒక ర్యాంకు 10 వాడే ఇచ్చిండు, ఇంకోటి 12, మొత్తం ఎంత అయింది 22. 22 వెళ్ళి వీ హ్యావ్ టు రిమూవ్ 1 సబ్స్ట్రాక్షన్ ఫ్రమ్ 21. ఒక రాలో 17 ఉన్నారు, ఇంకొక రాలో 21 ఉన్నారు, మొత్తం ఎంత అయ్యాలంటే 38. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 60 girls twice of boys. In a class of 60 where girls twice that boys. క్లాస్లో 60 మంది ఉన్నారు. అమ్మాయిలు అబ్బాయిల కంటే డబుల్ ఉన్నారు. అంటే ఏమవుతుంది? అమ్మాయిలు 40 మంది ఉంటే అబ్బాయిలు 20 మంది ఉంటారు, మొత్తం 60 మంది. 40 + 20 60. దీంట్లో మనం కష్టపడాల్సిన అవసరమే లేదు, అంతే కదా. 20 అయినప్పుడు వీళ్ళకి డబుల్ 60 అయిపోయింది. కమల్ అంటే ఆయన ఉన్నాడు. ఈ కమల్ ఏం చేసిండు? ర్యాంక్ 17th. పాపం మీ ర్యాంక్ ఎంత? 17th. టీహెచ్ పెట్టట్లేదు ఎందుకంటే మళ్ళీ నెంబరింగ్లో కన్ఫ్యూజ్ అన్నట్టు. 17th ఫ్రమ్ ద టాప్. పాపం వీడు పై నుంచి 17th ర్యాంక్ వీడిది టాప్ నుంచి. అండ్ దెర్ ఆర్ 9 girls అహెడ్ ద కమల్. 9 girls కమల్ కంటే ముందు ఉన్నారు. కమల్ కంటే ముందు ఎంతమంది ఉన్నారు? 9 girls ఉన్నారు. తీసేస్తే ఎంత వస్తుంది? 17th అంటే 8 members. 8 members ఇది 8. ఓకే, అంటే 17 ర్యాంక్ మీద అంటే గర్ల్స్ ఎంతమంది? 9 మంది వాడు ముందు ఉన్నారు. అంటే బాయ్స్ ఎంతమంది ఉంటారు? 8 మంది ఉన్నారు. ఓకేనా? ఆఫ్ కమల్. హౌ మెనీ బాయ్స్ ఆఫ్టర్ ద ర్యాంక్? ఆఫ్టర్ హిమ్ ర్యాంక్. మొత్తం బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 20 మంది ఉన్నారు. 20 మందిలో వాడు ముందు ఎంతమంది ఉన్నారు? వీళ్ళు గర్ల్స్ అయితే వీళ్ళు బాయ్స్ కదా. గర్ల్స్ 9 మంది ఉన్నప్పుడు బాయ్స్ ఎంతమంది ఉంటారు? 8 మంది ఉన్నారు. వీళ్ళు ముందు 8 మంది అంటే వీళ్ళతో పాటు ఇక్కడ 17th ర్యాంక్ కనుక వీడితో పాటు అన్నట్టు. బాయ్స్ ఎంతమంది ఉంటారు బ్యాక్ అంటే రిమైనింగ్ ఫైండ్ చేసుకోవాలి మనం. రిమైనింగ్ ఫైండ్ చేసుకుంటే ఆన్సర్ షుడ్ బి 12. అంతే కదా. 20 - 8 12. ఆన్సర్ షుడ్ బి 12. వీడి ర్యాంక్ వచ్చేసి 12. ఓకేనా? రైట్. వెరీ సింపుల్గా ఉంటాయి ఇవన్నీ. నితిన్ ర్యాంక్స్ 18th ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 49 ఆఫ్ స్టూడెంట్స్. హౌ మచ్ ర్యాంక్ ఫ్రమ్ లాస్ట్? టోటల్ ఎంతమంది? 49. వీని ర్యాంక్ ఎంత? 8 టాప్ నుంచి 18 అంటే వీనికి ఎంత వస్తుంది? 1 2 31. బాటమ్ నుంచి వీని 31 కాదు, ఎందుకంటే మళ్ళీ ఒకటి మామూలుగా మనం తీసేస్తాం. ఇక్కడ ఏం చేసినాం? ఇటు నుంచి 18 అయితే ఇటు నుంచి 32 అయినప్పుడే టోటల్ ఏమవుతుంది? 50 అవుతుంది. ఈ 49 కూడా ఎక్స్ట్రా ఉండాలి కదా, అప్పుడే ర్యాంకింగ్ సిస్టంలో మారుతుంది. సో ఇక్కడ ఏమైంది? ఇక్కడ 31 వచ్చింది. 31కి మనం ఎంత యాడ్ చేస్తే బాటమ్ నుంచి వస్తాడు? 32 + 1 యాడ్ చేస్తే వీడి ర్యాంక్ వచ్చేసి 32. వాడి ర్యాంకు 32వ ర్యాంక్. ఓకేనా? రైట్. ఇదొకటి గుర్తుంచుకోండి. సో వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఒక క్వశ్చన్ అడుగుతాడు, మొన్న అడిగాడు ఆల్రెడీ 2 క్వశ్చన్ ఇదే బేస్ చేసుకొని అడిగిండు. ఇది 2024 ఇది ఏప్రిల్లో అడిగింది. సో దానికోసం ఇది చాలా ఈజీ కాన్సెప్ట్. ఓకేనా? రైట్. మనోజ్ అండ్ సచిన్ ఆర్ ర్యాంక్డ్ 7th. మనోజ్ అంటే వాడు ఉన్నాడు పాపం, M తీసుకుంటున్నా, ఇంకోడు సచిన్. ఓకేనా? ఈ మనోజ్ అనేది 7th ర్యాంక్. 7th ఇదొక్కటి చూసుకోండి, 7 అండ్ 11th రెస్పెక్టివ్లీ. వింది 7, వింది 11. 107, 111 ఫ్రమ్ ద టాప్ ఇన్ ఏ క్లాసెస్. పై నుంచి వాళ్ళది. సో టోటల్ ఎంతమంది ఉన్నారు? 31 మంది ఉన్నారు. వాట్ విల్ బి దర్ రెస్పెక్టివ్ ర్యాంక్స్ ఫ్రమ్ ద బాటమ్? టాప్ నుంచి 7. ఫస్ట్ మనోజ్ది తీసుకుంటారు. మొత్తం ఎంతమంది? 31 మంది. టాప్ నుంచి అంటే ఏం చేయాలి? 7 తీసేయాలి. 31 7 బారో తీసుకుంటున్నా, 4 + 2 24 ర్యాంక్ 1. కింద నుంచి ఏమవుతుంది? 24 + 1 చేస్తే వాడిది 25. ఓకేనా? 25 ర్యాంక్ 1. ఎంత? 25.
5th ర్యాంక్. ఓకే రైట్. నెక్స్ట్ ఏం కావాలి? సచిన్ ఉన్నాడు. సచిన్ ఎంత? 31 మొత్తం. అందులో ఎంత? 11 అంటే 20 మంది. 20కి ఒకటి యాడ్ చేయాలి మనం. ర్యాంకింగ్ కనుక యాడ్ చేయాలి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటేనే ఒకటి తీసేస్తాం. ర్యాంకింగ్ అంటే ఒకటి యాడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? 21. వీడిదో 25, వీడిదో 21. 25, 21 ఎక్కడ ఉంది? ఆర్డర్లో ఇచ్చింది కనుక ఇది వాళ్ళ యొక్క ఆన్సర్. ఓకేనా? సో కరెక్ట్గా ఆర్డర్ చేసుకోండి. ఇక్కడ ఏం లేదు, చెప్పిన కదా 1 2 3 4 5. వీంది ఇటు నుంచి 3, ఇటు నుంచి కూడా 3. అంటే 3 + 3 6 అవుతారు. మనం ఒకటి తీసేస్తే 5 అవుతారు. చిన్న నెంబర్ అంటే ఈజీ అయితే చెప్తున్నా అంతే కదా. ఇక్కడ ఉన్నది ఇటు నుంచి 3, ఇటు నుంచి 3 అంటే 3 + 3 6. కానీ 6 లేరు అక్కడ, 5 ఉన్నారు. అంటే ఏం చేయాలి? ఒకళ్ళను మనం తీసేయాలి. ఆన్సర్ షుడ్ బి 5 అవుతుంది. ఒకవేళ మొత్తం 5లో వీని ర్యాంక్ ఇటు నుంచి 3 అంటే ఇటు నుంచి ఎంత కావాలి? 5 - 3 2, రెండింటికి కూడా యాడ్ చేయాలి. అప్పుడు 3 అవుతుంది. టాప్ అయినా బాటమ్ అయినా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒకటి తీసేస్తాము. ర్యాంకింగ్ అన్నప్పుడు ఒకటి యాడ్ చేస్తూ ఉంటాం. ఆ కాన్సెప్ట్ ఒక్కటి ప్రాక్టీస్ చేసుకోండి, సరిపోతుంది. రవి ఈజ్ 7 ర్యాంక్స్ అహెడ్ ద సుమిత్. రవి అంటాడు సుమిత్ కంటే 7 ర్యాంకులు ముందున్నాడు. ఓకే ఓకే. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 39, 34 మంది ఉన్నారు. సుమంత్ ర్యాంక్ ఈజ్ 17th. సుమంత్ ఎంత? 17th. ఎవడు వీడు? సుమంత్. అబో ఫ్రమ్ ద లాస్ట్, కింద నుంచి వాంది 17th. వాట్ ఈస్ ద రవి ర్యాంక్ ఫ్రమ్ స్టార్ట్? పై నుంచి రవి ర్యాంక్ కనుక్కోవాలి. ఓకేనా? ఫస్ట్ సుమిత్ ర్యాంక్ అనుకుందాం. సుమిత్ ఎంత? 17th ఫ్రమ్ బాటమ్, టాప్ నుంచి కావాలి. అంటే ఏం చేస్తాం? అది 2 అంటే 22 + 1 23. ఇది టాప్ నుంచి, ఇది టాప్ నుంచి 23. ఓకే, ఫ్రమ్ లాస్ట్ టాప్ నుంచి 23. అప్పుడు ఏమవుతుంది? వీడికంటే వాడు 6 ర్యాంకులు ముందున్నాడు. 6 ర్యాంకులు ముందున్నాడు. 26 - 6 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 17th. 7 ర్యాంక్స్ బిఫోర్. 7 ర్యాంకు బిఫోర్ ఉన్నాడు. 23 కదా. 23 - 7 అంటే విడౌట్ సుమిత్ అనేది పైనుంచి 23, పైనుంచి 23. వీంది ఏమైంది? కింద నుంచి వాడికంటే వాడు 7 ర్యాంకులు ముందున్నాడు. అంటే ఏం చేస్తాం? తీసేస్తాం. ముందుకెళ్తాం ఏమవుతుంది? 16 వస్తుంది. ఇక్కడ 6th లేదు కదా, ఇది 16th పెట్టుకోండి. ఆన్సర్ షుడ్ బి 16th. వాడి ర్యాంక్ వచ్చేసి 16. 6th కాదు, 16th తీసేసుకోండి. రైట్. భారతి ఈజ్ 8 ర్యాంక్ అహెడ్ ద దివ్య. అహెడ్ అంటే ముందుంది, ఆమె కంటే ఆమె ముందుంది. ఓకేనా? దివ్య హూ ర్యాంక్డ్ 29th ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 42. 26th in a class of 42. What is the Bharati's rank from last? Okay, ఇక్కడ చూడు. ఇక్కడ ఏమైంది? భారతి ఈజ్ 8 ర్యాంక్స్ అహెడ్ దివ్య హూస్ ర్యాంక్ 26th ఆన్ ఏ క్లాస్. అంటే ఏమైంది? ఆమెది 42లోకి వెళ్ళి 26 తీసేస్తే ఎంత వస్తుంది ఆమెకు? 22. ఆమెది ఎక్కడి నుంచి? బాటం నుంచి 22. బాటం నుంచి 22 బాటం నుండి. అయితే ఇక్కడ 8 ర్యాంక్ బిఫోర్ అన్నాడు కదా. సో టాప్ నుంచి. సో ఇన్ ఏ క్లాస్ వాట్ ఈస్ ద భారతి ర్యాంక్ ఫ్రమ్ లాస్ట్? పై నుంచి ఆమె ర్యాంక్ కావాలి. అంటే ఏం చేస్తాం మనం? ఒక్క నిమిషం. 20 ఇవది 42 టాప్ నుంచి 26 కదా. ఒక్క నిమిషం ఇట్లా వేసేద్దాం. ఈమెది 26
26 ప్లస్ మైనస్ తీసేసే ముందుది కదా 26లోకి వెళ్ళి 8 తీసేస్తే ఎంత వస్తుంది ఆన్సర్ షుడ్ బి 12. ఎనిమిది 8 ఈమెది 18th ర్యాంక్. పైనుంచి భారతి ర్యాంక్ వచ్చేసి 18th. టోటల్ ఎంతమంది ఉన్నారు 42 ఉన్నారు. 42 మైనస్ 18 24 ఒకటి యాడ్ చేయాలి దట్ ఈజ్ ఈక్వల్ టు 25. మళ్ళీ చెప్తే చూడండి ఏం లేదు భారతి ర్యాంక్ అనేది దివ్య కంటే 8 ర్యాంకులు ముందున్నది. 8 ర్యాంకులు ముందున్నది. దివ్య ర్యాంక్ వచ్చేసి 26. దివ్య ర్యాంక్ వచ్చేసి ఎంత 26 కామ ముందు ఉన్నది అంటే తీసేయాలి. మనకు ర్యాంకింగ్ సిస్టంలో 1 2 3 4 ఉంటుంది కనుక 26 అంటే తీసేయాలి. తీసేస్తే 26 ఇట్లకి 8 పోతే ఎంత వస్తుంది 18 వస్తుంది. అంటే ఏమవుతుంది ఈ భారతి ర్యాంక్ అనేది పైనుంచి 18వ ర్యాంకు. భారతి ర్యాంక్ ఎంత టాప్ నుంచి 18th ర్యాంక్ అయితే బాటమ్ నుంచి ఏం కావాలి అప్పుడు ఏం చేస్తాం 42 మైనస్ 18 చేస్తే 24 వస్తుంది. మనం ఏం చేయాలి ర్యాంకింగ్ సిస్టంలో ఒకటి యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది 24 మైనస్ 25th ర్యాంక్. భారతీది లాస్ట్ నుంచి 20 పైనుంచి 18. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇది టాప్ నుంచి ఇది బాటమ్ నుండి. ఇది కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా రైట్. ఇన్ ఏ రో ఆఫ్ బాయ్స్ ఏ అనేది 13th. ఓకేనా అండ్ డి ఈజ్ 17th. డి అంటే ఇక్కడెక్కడో 17th ఉన్నాడు. వీడు ఏ అనుకో వీడు డి అనుకో నో ప్రాబ్లం. ఫ్రమ్ రైట్ ఓకేనా వీడు లెఫ్ట్ వీడు రైట్. ఓకేనా ఇన్ ఏ రో ఏ ఇఫ్ ఇన్ రో ఏ ఈజ్ 11th ఫ్రమ్ రైట్. ఒకవేళ ఇదే ఏ అంటోడు 11th అంటే 13 ఒకటి 11 ఒకటి. ఏ అంటోడు లెఫ్ట్ నుంచి 13 రైట్ నుంచి 11 టోటల్ ఎంత అయింది 24 అయింది. ఒకటి తీసేస్తే 23. అంతే ఆ క్లాస్లో 23 మంది ఉన్నారు ఆ రోలో. ఓకేనా సో వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ డి ఫ్రమ్ లెఫ్ట్. డి అనోడు రైట్ నుంచి 17th ఉన్నాడు. డి అనేది రైట్ నుంచి ఎంత ఉన్నాడు 17th ఉన్నాడు. ఓకేనా బట్ లెఫ్ట్ నుంచి మన ర్యాంక్ అంటే ఎంత మొత్తం ఉన్నది 23 మంది. మొత్తం ఎంతమంది ఉన్నారు 23 మంది ఉన్నారు. ఎందుకు ఏ అనటోడు ఎడమ నుంచి 13 కుడి నుంచి 11 మొత్తం 24లోకి ఒకటి తీసేస్తాం మనం 23. అంటే ఏ ఇందైతే ఏ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మొత్తం ఎంతమంది ఉన్నారో ఇచ్చేసింది వాడు డైరెక్ట్ ఇవ్వలేదు. ఇక్కడ ఇచ్చేసి ఇందులో డి అనేది ఎంత 17th ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 17th ఫ్రమ్ రైట్. లెఫ్ట్ ఉంటే ఏం చేయాలంటే అంటే 23లోకి వెళ్ళి 17 తీసేయాలి. ఆన్సర్ షుడ్ బి 6 వస్తుంది. 6 వచ్చినాక మనం ఏం చేస్తాం ఒకటి యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 7th ర్యాంక్ ఫ్రమ్ లెఫ్ట్. 7th ర్యాంక్ ఫ్రమ్ లెఫ్ట్. ఓకే వాడు అట్నుంచి అయినప్పుడు ఏని బేస్ చేసుకొని బి కూడా మనం చేసుకుంటే సరిపోతుంది. రైట్ నెక్స్ట్ రాజన్ ఈజ్ 6th ఫ్రమ్ లెఫ్ట్. రాజన్ అంటాడు 6th ఉన్నాడు వాడు 6th ఫ్రమ్ లెఫ్ట్. అండ్ విజయ్ ఫ్రమ్ 10th ఫ్రమ్ రైట్. విజయ్ అంటాడు వీడు విజయ్ వీడేమైండు 10th అనుకోండి ఎక్కడున్నా మనకు కూడా తెలియదు రైట్ నుంచి ఉన్నాడు. ఇన్ ఏ రో బాయ్ ఇఫ్ దెర్ ఆర్ 8 బాయ్స్ బిట్వీన్ దెమ్ 8 బాయ్స్ బిట్వీన్ దెమ్ అండ్ వినయ్ రాజన్ అంటే హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ రో. హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ దట్ రో. ఓకేనా రైట్ వెరీ సింపుల్. ఇక్కడ 10 ప్లస్ 6 ఎంత అవుతుంది 16. 16 ప్లస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 24. 24th ర్యాంక్. కరెక్ట్గా చూడండి ఏం లేదు ఇటు నుంచి 6 ఇటు నుంచి 10 ఇక్కడికి అయిపోయింది. మధ్యలో 8 మంది.
ఇటు నుంచి 6, అటు నుంచి 10. వీడు రాజన్, వాడు వినయ్. ఎక్కడ క్రాష్ కాలేదు, రాజన్ అనేది వినయ్ ఎక్కడ క్రాష్ కాలేదు. ఎందుకంటే వీడు ఇక్కడ అయిపోయిండు, వాడు అక్కడ అయిపోయిండు, మధ్యలో ర్యాంక్స్ కాలేదు. సో ఏమైంది, ఎవడి వాడికి ఇండివిజువల్ ర్యాంక్స్ ఇవి. ఎవడిది వాడు. ఇంతకుముందు ప్రాబ్లంలో ఏం చేస్తాం, ఇక్కడ ఏమైందంటే ఏ అన్నాడు క్రాష్ అయ్యిండు, ఇక్కడ పైనుంచి వచ్చిండు కింద నుంచి వచ్చిండగా తీసేసుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చే వరకు ఏమైందంటే నీకు రాజన్ అంటోడు వేరు, వినయ్ అంటోడు వేరు. సో ఇద్దరు తేడా ర్యాంకులు ఉంటాయి, వాడి వీడి మెర్జ్ కావు. సో ఇవి 6 అయితే ఇవి 10, మొత్తం 16. ఓకేనా. 16లో మధ్యలో ఎంతమంది ఉన్నారు, 8 మంది ఉన్నారు. మొత్తం ఎంత, 24 మంది. ఆన్సర్ షుడ్ బి 24. దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ అండ్ ర్యాంకింగ్ సిస్టమ్.